ప్రభు పేరట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కులు చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. The Son of Man came to make search for those who are wandering from the way and to be their savior. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుష్య కుమారుడు యేసు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? దేని నిమిత్తమై ఆయన ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అనే ప్రశ్నకు యేసు ప్రభుల వారు స్వయంగా ఈ మాట చెప్తున్నారు. వాస్తవంగా యేసు ప్రభుని అక్కడ ఎవరు ప్రశ్నించలేదు, కానీ ఎందుకు యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చారో అన్న సంగతి యేసయ్యే స్వయంగా చెబుతున్నారు. నశించిపోయి పాడైపోయిన దానిని వెదకి రక్షించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భాన్ని ఒకసారి మనం చూస్తే ఏ సందర్భంలో యేసయ్య ఆ మాట అన్నాడు అంటే, ఆ పై భాగంలో జక్కయ్య గురించిన సంగతులు మనం చూడగలం. ఒక చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ అక్కడ ఉన్నాడు, సుంకపు గుత్తదారుడు, అతడు ధనవంతుడు కూడా. ఆ జక్కయ్య యేసు ప్రభుని చూడాలన్న ఆశ కలిగిన వాడై, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన హోదాను, తన ధనవంతుడైన ఆ స్థితిని, తన యొక్క చీఫ్ ట్యాక్స్ కలెక్టర్గా ఒక ఆఫీసర్ జాబ్లో ఉన్నాడు. ఆ స్థాయిని, ఆ హోదానన్నిటినీ వదిలి పక్కన పెట్టి యేసును చూడాలన్న తపనతో చెట్టు ఎక్కినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆఫీసరు, ఒక ధనవంతుడు చెట్టు ఎక్కుతుంటే ఆ సన్నివేశాన్ని చూసిన వారు ఎలా భావిస్తారు? అయితే అతడు ఎవరిని పట్టించుకోలేదు, షేమ్గా ఫీల్ అవ్వలేదు. యేసయ్యను చూడాలనుకున్నాడు. అయితే యేసయ్య గమనించింది ఏంటంటే, యేసయ్యను చూడాలనుకున్న జక్కయ్యను యేసయ్య చూచాడు. పిల్లరా, చూచి జక్కయ్యతో అన్నాడు, నేడు నేను నీ ఇంట ఉండాలనుకుంటున్నాను. జక్కయ్య యేసయ్యను ఆహ్వానించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికి జక్కయ్య జీవితం ఎంతగానో నాశనం అయిపోయింది, ఎంతగానో పాడైపోయింది. ఎంతగానో నశించిన జీవితాన్ని జీవిస్తున్నాడు జక్కయ్య. అతడు అందరి నోళ్లల్లో నానుతూ ఉన్నాడు. అందరూ జక్కయ్యను పాపి అని పిలుస్తున్నారు. జక్కయ్య దుర్మార్గుడు, అక్రమస్తుడు, అన్యాయస్తుడు, అవినీతిపరుడు అనే ముద్ర అక్కడ పడిపోయింది. అనగా జక్కయ్య జీవితం ఎంతగానో పాడైపోయిందిగా, నశించిపోయిందిగా ఉంది. అయితే యేసయ్య ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలో అడుగు పెట్టాడో, జక్కయ్య తన హృదయంలోనికి యేసయ్యను చేర్చుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత పెద్ద ధనవంతుడైన జక్కయ్య, అంత గొప్ప స్థాయిలో ఉన్న జక్కయ్య తన ధనమంతటిని, ఆస్తి అంతటిని సగము బీదలకు ఇచ్చాడు. తర్వాత సగము, 4 ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి తిరిగి 4 ఇచ్చాడు. నేను అనుకుంటాను ఆల్మోస్ట్ జక్కయ్య దగ్గర ఇంకేమీ మిగిలి ఉండదు. అయితే జక్కయ్య యొక్క నమ్మకం ఏంటంటే, నాకు ఆస్తి లేకపోయినా పర్వాలేదు, అంతస్తు లేకపోయినా పర్వాలేదు, యేసయ్య నాకు దొరికాడు, యేసయ్య నాకున్నాడు అని. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను వచ్చాను. అవును ప్రియులారా, ఇది మీ జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏ ఆస్పెక్ట్లో, ఏ విధానంలో, ఎక్కడ నశించిపోయి ఉన్నామో, ఏ పరిస్థితులు మన చేత లేక మనం హ్యాండిల్ చేయలేని స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, ఇదిగో పాడైపోయిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇదిగో యేసయ్య ఎందుకే భూమి మీదకి వచ్చాడు? ఆయన వచ్చింది దేనికంటే, నశించిన దానిని, నశించిన వాటిని, నశించిపోయిన జనులను, నాశనంలోనికి వెళ్ళిపోతున్న ఆత్మలను వెదకి 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 పట్టుకొని రక్షించడానికే యేసయ్య వచ్చాడు. కనుక మనలో మనం ఆయనకు సమర్పించుకొని సర్వాధికారి అయిన దేవుని చేతిలో మనము రక్షణ, ప్రొటెక్షన్, భద్రత కలిగి నిత్య జీవంలో ప్రవేశించినట్లు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన.
పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవ, మా కొరకై అయా పాపము చేత అపరాధముల చేత నశించిపోయిన మమ్ములను వెదకి రక్షించడానికి దిగి వచ్చిన దేవా, స్తుతి ప్రార్థన యేసునామమును నీకు చెల్లిస్తూ నిత్య జీవం వైపు మేము ప్రయాణించే శక్తి మీ కృపను మాకు దయచేయమని యేసునామమును అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకేనుని సహవాసం, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు మీ కుటుంబములకు ప్రాణాత్మదయములకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.